హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పావని. ఇవాళ 1 kg మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. అంతా ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలుక్కాయ వేసి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ అంతా మంచిగా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. తర్వాత ముక్కల్లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇనికిపోయేంత వరకు ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మటన్ ముక్కల్లో వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. మంచిగా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూసి మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. నాకు మటన్ చాలా మంచిగా ఉడికింది. మటన్ ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసుకొని మంచిగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. మంచిగా మసాలా ముక్కకి పట్టాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ గ్రేవీ కొంచెం థిక్గా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మటన్ గ్రేవీ థిక్గా అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, మటన్ కర్రీ ఈజ్ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.